ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ వేడి నీళ్ళల్లో ఈ పిండిని పోస్తే ఇలా అవుతుంది. దీన్ని మనకు సరిపడా అంత వేసుకున్న తర్వాత ఇలా నీళ్ళు చల్లుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్. పెద్దగా అవసరం లేదనుకుంటే కొంచెం ఆఫ్ చేసుకొని అలానే మీకు ఇది పెద్ద జొన్నలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకని ఇది కోలతోని కూడా వస్తుంది. ఇలా కొట్టుకోవాలి. కొట్టడం రాని వాళ్ళు ఏం చెయ్యాలి అనే వాళ్ళకి ఈజీ ఫ్రెండ్స్. ఏం లేదు, కోల అందరి ఇళ్ళల్లో కోల ఉంటుంది. కోలతోని ఇలా చేస్తూ ఇలా సైడ్లకి ఎక్కడైనా దొడ్డుగా వచ్చిన కాడ ఇలా ఏళ్ళతోని కొట్టేసుకోండి, సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. మెల్లగా ఇలా తీసి ఇలా వేసిన తర్వాత కొన్ని వాటర్ని మొత్తం ఇలా రొట్టెకి పిండి అంతా తీసేయాలి. తీసిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఒక సైడు ఇలా బస్ జొన్న రొట్టె రెడీ. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజో. జొన్న రొట్ట అంటారు. అటు ఇటు రెండు వైపులా చూడండి ఎంత బాగొస్తుందో. ఇంటికాడ కూడా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పెద్ద జొన్నలు అని. ఎవరికైనా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇవి పెద్ద జొన్నలను. ఎవరైనా అటు ఇటు కాలిన తర్వాత ఇది మాత్రం అంటే ఇప్పుడు సన్నం జొన్నలు పెద్దగా అంటే కట్టె అవుతాయి అంటారు, ఇట్లా గట్టిగా అవుతాయి. ఇది మెత్తగా చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అంతే రెడీ. ఇంకొకటి వేస్తున్నాను. ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. అటొకటి వేస్తూ ఇటు పిసుకుతూ ఇలా చేసుకోవాలి. ఇంకొక రొట్టెను ఇలానే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.